సిద్ధం. యుద్ధానికి సిద్ధం అని ఒకళ్ళు లేస్తే ఇంకొకళ్ళు సంసిద్ధం. చెప్పండి, ఏమంటున్నారు? సంసిద్ధం. యుద్ధానికి సిద్ధం, సంసిద్ధం. ఏదైనా మనం సిద్ధపడాల్సిందే కదండి. ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం నుంచి 31వ వచనం చదువుకుందాం. Proverbs chapter 21 verse 31. సామెతల గ్రంథం 21:31 వచనం చదువుదాం అందరం కలిసి, ఏకస్వరంతో చదువుదాం అందరం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా అధీనము. ఎంత చక్కటి మాట చూడండి. యుద్ధానికి గుర్రాలను ఏం చేస్తారు చెప్పండి? సిద్ధపరుస్తారు. ఎంత సిద్ధపరిచినా కొన్ని గుర్రాలు మాట వినవు, కొన్ని గుర్రాలు లోబడవు, కొన్ని గుర్రాలు యజమాని చెప్పినట్టుగా వినవు. అప్పుడు ఏం చేస్తారు? అలాంటి గుర్రాలను యుద్ధానికి తీసుకెళ్తే ఏం చేస్తారు? ఓడిపోతారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరుస్తారు, కానీ విజయము ఇచ్చేవారు ఎవరు చెప్పండి? దేవుడే. చెప్పండి, విజయం ఇచ్చేది ఎవరు చెప్పండి? రక్షణ లేదా విజయం ఎవరి చేతిలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. మర్చిపోకూడదు. సిద్ధపడతాం, బాగా సిద్ధపడతాం, ప్రయాసతో సిద్ధపడతాం, బాగా గంటల తరబడి కష్టపడతాం, కానీ విజయం ఇచ్చేది మాత్రం దేవుడే. చెప్పండి, ఎవరు విజయం ఇచ్చేది? ఎవరు చెప్పండి? దేవుడే. అంటే విజయము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అది మాత్రం మనం మర్చిపోవాలి. మా మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు నేను అలా ప్రాక్టికల్గా నేర్చుకునే విషయాలు కూడా మీతో చెప్తాను. మాకు తెలుగు మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చి ఆయన క్లాసులో తెలుగు చెప్పాలి కదా. తెలుగు మాస్టర్ గారు ఏం చెప్తారు? తెలుగు చెప్పాలి. కానీ ఈయన వచ్చి ఆయన పీరియడ్లో ఏం చేసేవాడు తెలుసా? బోర్డు మీద ఒక చక్కటి మాట రాసేవాడు. ఎయిమ్ హై, లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అనే మాట రాసేవాడు ఆయన. ఎయిమ్ హై, మన గురి, మన లక్ష్యం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఉన్నతంగా ఉండాలి. ఉన్నతమైన గురి మనకు ఉండాలి. చిన్న గురి దేంతో సమానం అంట? నేరంతో సమానం కదా. కాబట్టి పరీక్షలకు సిద్ధపడుతున్నవారు మీ గురి కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎయిమ్ హై. ఫస్ట్ కాదు, క్లాస్ ఫస్ట్ కాదు, వినుకొండ ఫస్ట్ కాదు. ఏ ఫస్ట్ చెప్పండి? స్టేట్ ఫస్ట్. చెప్పండి అందరు, ఏ ఫస్ట్? అరే ఆ మాట కూడా అనలేకపోతా. చెప్పండి అందరూ, ఏ ఫస్ట్ చెప్పండి? స్టేట్ ఫస్ట్ అనండి అందరు. ఏ ఫస్ట్? స్టేట్ ఫస్ట్. నిజంగా మీ హృదయంలో నుంచి ఆ మాట పలుకుతూ ఉండగానే నా ప్రభు ఆ మాటను స్థిరపరచునుగాక. ప్రభుకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా చెప్పండి? ఉందా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మన లక్ష్యము, మన గురి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. ఈరోజు పరీక్షలకు సిద్ధపడుతున్న మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలో నుంచి. పాస్టర్ గారు, మేము ఎలా సిద్ధపడాలి, మేము ఎలా చదివితే మేము మంచి మార్కులు తెచ్చుకోగలం, మా జీవితంలో మాకు ఈ పరీక్షల సమయంలో ఉపయోగపడే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. కాబట్టి అవే మీకు తెలియపరిచి, కొన్ని విషయాలు మీకు తెలియపరిచి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనే ఈ ప్రత్యేక పరీక్షల కొరకైన ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కటి రాసుకోండి అందరూ. తర్వాత నెట్లో కూడా ఇది అప్లోడ్ చేయబడుతుంది ఈ మెసేజీ. అందరికి తెలియపరచండి, రాని వారికి చూడమని చెప్పండి. చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదట
పరీక్షల సిద్ధపాటులో బైబిల్ని ప్రక్కన పెట్టద్దు. అంటే మొట్టమొదట నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతిరోజు మీరేం చదవాలి? బైబిల్ చదవాలి. మాస్టర్ గారు మాకు టైం వేస్ట్ అయిద్దేమో. ఏమీ కాదు. దేవుని వాక్యం చదవటంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మీకు చూపించబోతున్నా నేను. ప్రతిరోజు మీరు క్రైస్తవ విద్యార్థులు, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న బిడ్డలకు మీకు లోకస్తులకు చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఎంత చదివినా మీరు బైబిల్ చదివే పిల్లలైతే మిమ్మల్ని ఢీ కొట్టలేరు లోకస్తులు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాళ్ళు ఎంత ప్రయాసపడినా మీరు దేవుని వాక్యం చదివే పిల్లలైతే, దేవునికి భయపడే పిల్లలైతే మిమ్మల్ని ఢీ కొట్టడం వాళ్ళకి అసాధ్యము. కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఏం చదవాలి చెప్పండి? బైబిల్ చదువు. ఎంతో కొంత సమయం కదండి. ఒకసారి ఒక తోటమాలి బాగా వినాలి. 10 మంది పనులను పిలిచి ఆ తోటలో ఉన్న చెట్లన్నీ మీరు కొట్టేసేయండి అంటే అందరు వెళ్ళారు రంపాలు తీసుకొని. మొదటి రోజు అందరూ 10 చెట్లు నరికేశారు గబగబా. 10 మంది పనులు 10 చెట్లు నరికేశారు, ఒక్కొక్కడు 10 చెట్లు. రెండో రోజు ఒకడు మాత్రం 10 నరికాడు, మిగతా 9 మంది 9 నరికారు. మూడో రోజు ఒకడు మాత్రం 10 నరికాడు, 10 చెట్లు నరికేస్తున్నాడు, 9 మంది మాత్రం 8 నరికారు. నాలుగో రోజు ఒకడు మాత్రం 10 నరికాడు, 10 చెట్లు నరికివేశాడు, కానీ మిగతా 9 మాత్రం 7 నరికేశారు. ఐదో రోజు 6 నరికారు, వాడు మాత్రం 10 నరికాడు. వీళ్ళందరూ రాత్రిపూట కూర్చొని మాట్లాడుకుంటారు, అరే వాడు తింటున్న ఆహారమే మనం తింటున్నాం, వాడు తాగే మంచినీళ్ళే మనం తాగుతున్నాం, వాడు ఎక్కడ పడుకుంటున్నాడో అక్కడే మనం పడుకుంటున్నాం, వాడు ఎంతసేపు పడుకున్నాడో మనము పడుకున్నాం. కానీ ప్రతిరోజు వాడు మాత్రం ఎన్ని చెట్లు నరుగుతున్నాడు? 10 చెట్లు నరుగుతున్నాడు. మనం మాత్రం రోజు రోజుకి మన బలం ఏమైపోతుంది? 9. ఫస్ట్ రోజు 10 నరికాం, రెండో రోజు 9కి వచ్చాం, మూడో రోజు 8కి వచ్చాం, నాలుగో రోజు 7కి వచ్చాం, ఐదో రోజు అట్లా తగ్గిపోతా వస్తున్నాం. ఏంటి కారణం ఏంటి అని ఈ మిగతా 9 మంది వాడిని అడిగారంట. అప్పుడు వాడు చాలా సునాయాసమేరా, ఏం పెద్ద విషయం కాదు ఇది, మీరు నన్ను ఎప్పుడు అడగాల్సింది. మీరు నేను కలిసి తోటలోకి వెళ్తున్నా, మన రంపాలు పెట్టుకొని పని చేయటానికి వెళ్తున్నా, కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? మీ రంపాలను షార్ప్ చేసుకోకుండా పనిలోకి దిగుతున్నారు. నేను కాసేపు సమయం వెచ్చించి నా రంపాన్ని ఏం చేస్తున్నాను? పదును పెట్టుకుంటున్నాను ప్రతిరోజు. చూసారా, మీరు గమనించారా? నేను ప్రతిరోజు నా రంపాన్ని పదును పెట్టుకొని పనిలోకి వెళ్ళటం వల్ల నేనేమో ప్రతిరోజు ఎన్ని నరుగుతున్నాను? 10 సునాయాసంగా నరికేయగలుగుతున్నాను. కానీ మీరు మాత్రం మీ రంపాలు షార్ప్ చేసుకోవట్లేదు. కాబట్టి రోజు రోజుకి మీరేం చేస్తున్నారు? తగ్గిపోతుంది. మీ రంపం ఏమైపోతుంది? పదును తగ్గిపోయి మీరు ఎంత బలం వెచ్చించినా తగ్గిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పరీక్షలు రాస్తున్న తల్లిదండ్రులైతేనేమి, పిల్లలైతే, మనందరం తెలుసుకోవాల్సిన విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా దేవుని కొరకు సమయం ఇచ్చి ప్రతిరోజు చదవాలి. ఒకవేళ ఇప్పుడు దాకా చదివే అలవాటు లేకపోయినా ఇప్పుడు నేను బైబిల్లో కొన్ని విషయాలు చూపిస్తాను. దేవుని వాక్యం ఎంత గొప్పదో దాని కొరకైనా చదివితే మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోండి. చూడండి, 119వ కీర్తన. దేవుని వాక్యం ఎందుకు చదవాలి పాస్టర్ గారు? మాకు టైం వేస్ట్ కదా. 119వ కీర్తన 97వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. చూడండి బాగా. 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ఏం చేస్తున్నాను? దావీదు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడంట? దినమెల్లా ధ్యానిస్తున్నాడంట. కాబట్టి 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు. దేవుని వాక్యం చదువుట ద్వారా మొదటగా వచ్చే జ్ఞానం ఏంటి చెప్పండి? శత్రువులను మించిన జ్ఞానం.
రెండవది 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు, బోధకులంటే ఎవరు? టీచర్స్. చెప్పండి, ఎవరు బోధకులంటే? నేను నీ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఒకటి, శత్రువులను మించిన జ్ఞానం నాకుంది. రెండవది, నా టీచర్స్ అందరికంటే. కొన్నిసార్లు మన టీచర్స్ మనకు టీచ్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటా చెప్పండి, అబ్బా ఏమనుకున్న జ్ఞానం పరీక్షలో నాకు కానీ ఉంటే నేనేం చేస్తాను చెప్పండి, భలే రాసేస్తా అనుకుంటారా? అనుకోరా? టీచర్స్ని మించి, లెక్చరర్స్ని మించి, ప్రొఫెసర్స్ని మించి, ఇంకా నిష్ణాతులైన స్కిల్ఫుల్ టీచర్స్ని మించి కొంతమంది టీచర్స్ భలే స్కిల్డ్గా టీచ్ చేస్తారు, ప్రావీణ్యత సాధిస్తారు, దాంట్లో పట్టు సాధిస్తారు ఆ సబ్జెక్టులో. అలాంటి టీచర్స్ని మించిన జ్ఞానం మీకు కావాలంటే దావీదు ఏమంటున్నాడు చూడండి, 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున, చెప్పండి, కావున నా బోధకులందరికంటే నాకేమి కలదు. ఇప్పుడు 100వ వచనం కూడా, 100వ వచనం 119వ కీర్తన 100వ వచనం ఏముంది? నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు. 3 రకాలైన జ్ఞానం చూసాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఒకటి, శత్రువులను మించిన జ్ఞానం. చెప్పండి, ఎవరిని మించిన జ్ఞానం? 2 దేశాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు హమాసు, ఇజ్రాయెల్ దేశం. హమాస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇజ్రాయేల్ వాళ్ళ జ్ఞానం మాకుంటే బాగుండు కదండి, వాళ్ళకంటే మించిన జ్ఞానం మాకుంటే బాగుండు అనుకుంటారు. శత్రువులను మించిన జ్ఞానం నీకు కావాలంటే వాక్యం చదవాలి, ధ్యానించాలి. రెండవది, బోధకులందరినీ మించిన జ్ఞానం నీకు కావాలంటే వాక్యం చదవాలి, ధ్యానించాలి. మూడవది, వృద్ధుల కంటే. వృద్ధులు అనే మాట ఎందుకు రాశారు తెలుసా దావీదు? వృద్ధులు అంటే అనుభవజ్ఞులు కదండి. దే వర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కదండి. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారంటే ఏం చెప్తారు తెలుసా? అరే మాకు తెలుసురా ఇవన్నీ అంటారా లేదా చెప్పండి? అంటే అనుభవజ్ఞులను మించిన జ్ఞానం నీకు కావాలంటే, అనుభవజ్ఞులను మించిన జ్ఞానంతో నింపబడాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. కాబట్టి పరీక్షల సమయంలో బైబిల్ చదివితే టైం వేస్ట్ అయిద్దేమో, ప్రార్థన చేసుకుంటే టైం వేస్ట్ అయ్యేది అస్సలు అనుకోబాకండి. ముందు ఖచ్చితంగా ఏం చేయండి? దేవుని ముందు పెట్టుకోండి, బైబిల్ ముందు పెట్టుకోండి. ప్రతిరోజు లేవగానే బైబిల్ చదవటం. ఈరోజు వరకు మీకు అలవాటు లేకపోతే, ఈరోజు వరకు మీరు నేర్చుకోకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే బైబిల్ తీసుకొని, మీరు ఇప్పుడిప్పుడే దేవునిలోకి వస్తున్నారు కాబట్టి నేను మొన్న చెప్పాను, బైబిల్లో మిల్క్ బుక్స్ ఉన్నాయి, వెజిటేరియన్ బుక్స్ ఉన్నాయి, మీట్ బుక్స్ ఉన్నాయి కదండి. ఒకటి మిల్క్ బుక్స్ అంటే పాల పుస్తకాలు, అంటే దేవునిలో అప్పుడే వచ్చి ఎదుగుతున్న వారికి పాలు అవసరం కదండి. పిల్లోడు పుట్టగానే మాంసం తింటాడా? ఏం తింటాడు చెప్పండి? పాలతో పెంచాలి. కాబట్టి పాలలో పెరిగే వారికి పాల పుస్తకాలు, కీర్తనలు, సామెతలు చదవండి. మీరేం చదవాలి? దేవునిలో ఎదుగుతూ అప్పుడే రక్షణలోకి వచ్చిన వారు బైబిల్ తీసుకొని ఫస్ట్ ఏం చదవాలి చెప్పండి? కీర్తనలు. వాటిని మిల్క్ బుక్స్ అంటారు బైబిల్. చెప్పండి, ఏ బుక్స్? మిల్క్ బుక్స్, పాల పుస్తకాలు. వెజిటేరియన్ బుక్స్ ఉన్నాయి, కూరగాయల పుస్తకాలు కదండి. కొంచెం పిల్లోడు పెరుగుతుంటే ఏం పుస్తకాలు ఏం కావాలి? కూరగాయలతో అన్నం పెడతారు తల్లిదండ్రులు. కూరగాయల పుస్తకాలు ఏంటో తెలుసా? ఆదికాండం, గమాకాండం, దేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయం. కొంచెం దేవునిలో ఎదుగుతుంది. బాగా దేవునిలోకి వచ్చిన వారు వీటిని ఏమంటారు తెలుసు? మీట్ బుక్స్, మాంసంతో కూడిన పెద్ద ప్రవక్తల పుస్తకాలు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ప్రకటన గ్రంథం. పిల్లోడు పుట్టగానే ప్రకటన గ్రంథం చదివిస్తే వాడికి ఏమైనా అర్థమైంది చెప్పండి? బైబిల్ చదువుతాడా? బైబిల్ అప్పుడే దేవునిలోకి వచ్చినాడు ప్రకటన గ్రంథం చదివితే ఏమైనా అర్థమైద్దా? కాబట్టి బైబిల్ కూడా చదివే క్రమం ఒకటి ఉంది. మీరు ఎప్పుడైనా పర్సనల్గా నా దగ్గరికి రండి, కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్ చదవటం, క్వైట్ టైం చేసుకోవటం, మౌన ధ్యాన సమయం పాటించటం చాలా ప్రాముఖ్యం.
కాబట్టి పరీక్షల సమయంలో నేను ఒక్కటే చెప్పా ఇప్పుడు దాకా. ఏం చెప్పు. ఫస్ట్ టిప్ ఏంటి చెప్పు క్యారెన్? బైబిల్ చదవాలి. చెప్పండి, ఏం చదవాలి? జైని ఏం చదవాలి? బైబిల్లో కూడా ఫస్ట్ ఏం చదవాలి? మిల్క్ బుక్సే చదవండి. మీరు పరీక్షల టైంలో ఏం చదువుతారు? పాల పుస్తకాలే చదవండి. పాల పుస్తకాలు ఏంటి? కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము చదివి ఒక్కొక్క వచనం మెమరైజ్ చేయండి. 1-2 వచనాలు మైండ్లో పెట్టుకోండి. దావీదు కీర్తన చదివేటప్పుడు అంటాడు, నేను ఎవ్వరికి భయపడను, యెహోవా నాకు ఆధారం, నేను దేనికి భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. అలాంటి మాటలు ఏం చేస్తారు తెలుసా? మీరు మెమరైజ్ చేయాలి, మైండ్లో పెట్టు. దావీదు దేనికి భయపడనంటున్నాడు? భయపడకుండా ఉండడానికి రహస్యం ఏంటంటే దేవుని ఆధారం చేసుకున్నాడు. అలాంటి మాటలు మీరు చదువుతూ ఉండగానే బైబిల్లో అవి మీ మైండ్లోకి పెట్టుకోవాలి. కాబట్టి పరీక్షల సమయాల్లో కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది, ప్రతిరోజు లేవగానే ఏం చదవండి? బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏం చేసుకోండి? ప్రార్థన చేసుకోండి. చెప్పండి, రెండోది ఏంటి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడమ్మో, నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి? అస్సలు వద్దు, చింతే వద్దు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, యేసయ్యతో మాట్లాడటం. ప్రార్థన చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? నిజాయితీగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అమ్మోళ్ళ కోసమో, నాన్న కోసమో, అంకుల కోసమో, పాస్టర్ గారి కోసమో, చుట్టుపక్కనున్న వాళ్ళ కోసం కాదు. నిజాయితీగా మీరున్న బెడ్ మీద మోకరించి రాత్రంతా కాపాడే యేసయ్య, మరొక నూతన దినం ఇచ్చావు, శోధన తప్పించయ్యా, కీడు తప్పించయ్యా, చదువుకునేటప్పుడు మంచి జ్ఞానం దయచేదేవా, కాన్సన్ట్రేషన్ మైండ్ దయచేదేవా, మంచి ఆరోగ్యం దయచేదేవా. దేవుని అలా అడగండి, నిజాయితీగా అడగండి. ప్రార్థన ఎట్లా చేస్తారంటే ఎవరి కోసమో చేయబాకండి, ఎవరో చూస్తారని చేయబాకండి, ఎవరో అడుగుతారని చేసుకోబాకండి, ఎవరికో నేను చెప్పాలి అని చేసుకోబాకండి. యేసయ్యకి మీరు మాట్లాడతారు. ప్రార్థన అంటే యేసయ్యతో మాట్లాడటం. యేసయ్యతో మీరు నిజాయితీగా మనసు విప్పి మంచి మనసుతో మీరేం చేసుకోవచ్చు? మీకున్న అక్కరేదో ముక్కుసూటిగా నిక్కచ్చిగా దేవునికి తెలియపరచుకోవటమే ప్రార్థన. కాబట్టి మీకు చేసే ప్రార్థన అనేది నేను అనుకోవటం, పాస్టర్ గారు లేకపోతే యేసయ్య సినిమాకి వెళ్తాను, ఈ సినిమా చూడాలా వద్దా, అట్టాటి ఏమైనా ఉంటే మీకు, ప్రభా చదువుకుంటున్నాను, మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యం నాకు కావాలి ప్రభా, యేసయ్యను మీరు అడిగితే చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో. యాకోబు రాసిన పత్రిక, ప్రార్థన ఎందుకు చేసుకోమంటున్నానో ప్రతిదీ మీకు బైబిల్లోనే చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1:5 చదవండి. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెనో, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా, చెప్పండి ఎలా ఇస్తాడంట? యేసయ్య ఏది ఇచ్చిన ఎలా ఇస్తాడు చెప్పండి? ధారాళముగా ఇచ్చేవాడు. చెప్పండి, ఎలా ఇస్తాడు? ధారాళముగా ఇస్తాడు. కాబట్టి జ్ఞానము కొరకై మనం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? వీ షుడ్ ప్రే, ప్రార్థన చేయాల్సిందే. జ్ఞానం పాస్టర్ గారు నేను యోగా క్లాసులో కూర్చుంటే వస్తుందా, నేను మెడిటేషన్ సెంటర్కి వెళ్తే వస్తుందా, లేకపోతే మా క్లాస్ టీచర్ కాళ్ళ కింద కూర్చుంటే వస్తుందా? ఎక్కడ జ్ఞానం దొరకదు. పిల్లలారా, లైవ్లో చూస్తున్న వారులారా బాగా వినండి. జ్ఞానానికి ఆధారభూతుడైన, సర్వశక్తి కలిగిన, జ్ఞానవంతుడైన, ప్రపంచంలో జ్ఞానమునకు మితిలేని నా యేసయ్య చేతిలోనే ఉంది జ్ఞానం. లోకంలో ఎక్కడ జ్ఞానము లేదు. అందుకనే
ప్రభువే చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఏం చేయండి, నన్ను అడగండి, నేను అందరికి ఎలా ఇస్తాను చెప్పండి, ధారాళముగా ఇస్తాను. కాబట్టి మీకు జ్ఞానం కావాలంటే ప్రభువుని అడగాలి. ప్రభా ప్రతిరోజు అడగండి, దేవుణ్ణి అడగండి. ఈ సబ్జెక్టు భలే డిఫికల్ట్ అయ్యా, నాకు ఈ మ్యాథ్స్ నాకు డిఫికల్ట్ సబ్జెక్ట్, ఈ సైన్స్ నాకు డిఫికల్ట్ సబ్జెక్ట్, ఈ తెలుగు నాకు డిఫికల్ట్ సబ్జెక్ట్, ఈ హిందీ నాకు డిఫికల్ట్ సబ్జెక్ట్. ప్రభా జ్ఞానం దయచే, జ్ఞానం దయచే, నీ జ్ఞానం నాకు కావాలని అడిగితే ఆయన ధారాళముగా ఇస్తాడు, ధారాళముగా ఇస్తాడు. కాబట్టి ఒకటి బైబిల్ చదవండి, రెండోది ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఈ రెండు అయిపోతాయండి. మూడోది ఏం చేయాలి పాస్టర్ గారు? మూడోది ఏం చేయాలి తెలుసా? కీప్ హెల్దీ, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. పరీక్షల సమయంలో ఎప్పుడైనా జీవితంలో ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు లేవగానే మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీరప్పుడే మీ పుస్తకాల మీద ధ్యానం పెట్టగలరు, చదువు మీద ఏకాగ్రత పెట్టగలరు. కొంచెం ఆరోగ్యం ఎక్కడైనా లోపించింది అనుకో, వెంటనే ఏం చేస్తారు తెలుసా? రేపు చదువుకోవచ్చులే, ఎల్లుండి చదువుకోవచ్చులే. ఆరోగ్యానికి ప్రాధాన్యత చూపించాలి, ఆరోగ్య విషయాలు పాటించాలి. కాబట్టి ఎగ్జామ్స్ టైంలో నిపుణులు చెప్పే మాట ఏం తెలుసా? నిపుణులు చెప్పే మాట ఏం తెలుసా? స్పైసీ ఫుడ్, బిర్యానీలు, లేకపోతే మసాలా వంటలు, లేకపోతే ఇంకా భయంకరమైన పిజ్జాలు, భయంకరమైన బర్గర్లు, భయంకరమైన న్యూడిల్స్ కదండి. మొన్నొక అబ్బాయిలు ఇద్దరు చనిపోయారు తెలుసా? దేనికి చెప్పండి? పానీపూరి తిని. చెప్పండి ఏం తిని? ఈ పానీపూరీలు, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మీరు దయచేసి ఏం చేయండి? అవాయిడ్ చేయండి, అవాయిడ్ చేయండి. అవి మీ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యం. మేము అవి తినకపోతే ఉండలేము పాస్టర్ గారు, దయచేసి అట్టాటి మాత్రం చెప్పాకండి అంటే నేనేం చేయలేను. నూడిల్స్ తిని కదండి మీకు మీరు మోషన్స్ తెచ్చుకుంటే పాప మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? చెప్పా దీనికి మాటినిద్దా పరీక్షల సమయాల్లోనే ఏమవుతున్నాయి? మోషన్స్. ఇక ఈ మోషన్స్కి ట్యాబ్లెట్ వేసుకుంటే మీ అమ్మ ఒక పక్క కూర్చోను, తిరుగుతా మీరు అటు ఇటు తిరుగుతూ ఉండను. ఏం అర్థం కాక టీచర్లు అడుగుతారు పరీక్షల సమయాల్లోనే, ఏందండి మీరు మీ పిల్లని పంపించలేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు స్టడీ టైం పోగొడుతున్నారు, ఎందుకండి? ఆరోగ్యం. చెప్పండి మూడవది ఏంటిది? ఆరోగ్యాన్ని కాపాడు. ఆరోగ్యం కోసం చేయాల్సిన పనులు ఏంటి చెప్పండి? మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? మన ఆరోగ్యం ఎవరన్నా ఇస్తారా? పానీపూరీలు అంటే వాడు ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి వాడి దగ్గర తినచ్చు. చపాతీలు అంటే ఇంట్లో చేస్తారు కాబట్టి తినచ్చు. బిర్యానీ అంటే హోటల్ రెస్టారెంట్, కానీ ఆరోగ్యం ఇస్తారా? చందమామ రెస్టారెంట్కి వెళ్ళి ఆరోగ్యం కొంచెం వేయండి సార్ ఆరోగ్యం వేయండి సార్, కాస్త బాగాలేదండి, కడుపులో నెప్పులు పడతాయి. పల్లవ్ వంశీ లేచినవి ఎక్కడైనా ఇట్లేసిరా వంశీ, నేను ఇటు రమ్మంటాను. ఏకాగ్రత కోల్పోయే విషయాలు దయచేసి చేయబాకండి. దేవుని బిడ్డలుగా మసులుకోండి దేవుని సన్నిధి. కాస్త వంశీ జాగ్రత్తగా వినాలి. మీకోసమే కదా ఇంత శ్రమ పెడి, రాత్రంతా నిద్ర లేదండి, వాక్యాలు సిద్ధపడతా, మీకోసం సిద్ధపడతా, ఆరోగ్యం బాగలేక కదా. ఎవరి కోసం చెప్పండి ఇంత శ్రమ? బాగా వినండి, నేర్చుకోండి, దీవించబడండి. ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యం కోసం మీరు చేయాల్సిన పనేం లేదు. హెల్తీ ఫుడ్, మంచి డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి ఇప్పుడు కదండి. మార్కెట్లో ఏమొచ్చినాయి చెప్పండి? మంచి డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి. వాల్నట్స్, పిస్తాలు మీ మైండ్ని పదును చేస్తాయి. అవి తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక 6 అన్ని డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ ఒక 6, పిస్తా ఒక 6, తర్వాత బాదం పప్పు కదండి, జీడిపప్పు, ఇవి ఒక 6 ఐటమ్స్. అంజీరా డ్రై ఫ్రూట్స్, అంజీ చాలా ప్రాముఖ్యం. బాగా చెప్తున్నా వినండి మీకు. అంజీ చాలా ప్రాముఖ్యం. ఈ అంజీరా డ్రై ఫ్రూట్స్ రోజుకి 3-4 తింటేనంట మేధ సంపత్తి పెరిగిద్దంట. 4
5 చక్కగా డ్రై ఫ్రూట్స్, టైంకి డ్రై ఫ్రూట్స్, మిల్క్, పాలు తీసుకోండి. అంత మాత్రమే కాదు, పాలుతో పాటు వెజిటేరియన్ ఐటమ్స్, చక్కగా మంచి భోజనం, బాయిల్డ్ ఎగ్ ఉదయం ఒక 2 తీసుకోండి, సాయంత్రం తినే ముందు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇవి కూడా చెప్పాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఈ విషయాలు మరి తెలియదా పాస్టర్ గారు అంటే, చెబితే తప్పేం లేదులే, ఇవి కూడా చెప్పడం మంచిదే అనిపిస్తుంది కొన్నిసార్లు. కొన్ని చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి బాయిల్డ్ ఎగ్స్, మిల్క్, మంచి డ్రై ఫ్రూట్స్, వెజిటేరియన్ ఫుడ్ చక్కగా తీసుకోండి. ఈ ఫ్రైలు, ఈ మసాలాలు కదండి, కొంతమంది ఎప్పుడు లేచిన పిల్లలు ఎగ్ ఫ్రై చేయమమ్మీ, ఎగ్ ఫ్రై అంత మంచిది కాదు. ఎగ్ ఫ్రై అంత మంచిది కాదు. ఆరోగ్యం ఎంత బాగుంటే, నేను మరలా చెప్తున్నా, మీకు లోపల ఆరోగ్యం ఎంత బాగుంటే మీరు అంత బాగా చదవగలరు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు చెప్పిన మాట ఒక మాట చూద్దాం. చూడండి, పౌలు రాస్తాడు చూడండి, ఆరోగ్య రహస్యము పౌలు తిమోతికి రాస్తాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం ఏం రాశాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసం కొంచెముగా, ఆ రోజుల్లో ద్రాక్షరసం ఫస్ట్ ఎయిడ్. తిమోతి ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? పౌలు తిమోతికి ఏం రాస్తాడు తెలుసా? తిమోతికి చిన్నోడే కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎప్పుడుంది? ఆ రోజుల్లోనే ఉంది. చెప్పండి, గట్టిగా చెప్పండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎప్పుడుంది? తిమోతి పత్రిక ఎప్పుడు రాశాడు తెలుసు పౌలు? క్రీస్తు శకం 62లో రాశాడు, 62వ సంవత్సరంలో రాశాడు. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎప్పుడుంది చెప్పండి ఎప్పుడుంది? ఇప్పుడుది కాదు, ప్యాంటాపు జింటాకు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కాదు. అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం వాటర్ థెరపీ చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? వాటర్ థెరపీ. అందుకని పౌలు ఏం రాస్తున్నాడు తిమోతికి? ఇక మీదట నీ కడుపు జబ్బు నిమిత్తము ఏం తాగటం? నీళ్ళే త్రాగక. ఏమన్నాడు చెప్పండి? అంటే కడుపు జబ్బు కోసం, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం ఆ రోజులు ఏం చేసేవాళ్ళు? వాటర్ థెరపీ పెట్టేవాళ్ళు. రోజుకి 6 గ్లాసులు నీళ్ళు, 11 గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా తాగాలి తిమోతి నువ్వు. ఎందుకంటే గ్యాస్ పోవాలంటే వాటర్ తీసుకోవాలి బాగా. కాబట్టి వాటర్ థెరపీ అనే దాని గురించి కూడా బైబిల్లో ఉంది. ఆరోగ్యం గురించి కూడా బైబిల్లో ఉంది. చూసారా ఎంత? బైబిల్లో లేని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. బైబిల్లో లేని విషయం ఏమీ లేదు. కాబట్టి మంచినీళ్ళు తాగాలి. రోజుకి మంచినీళ్ళు 11 గ్లాసులు తాగాలంటున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ చదివే పిల్లలు ప్రతిరోజు ఖచ్చితంగా ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగాలంట? 11 గ్లాసులు నీళ్ళు తాగాలి. చెప్పండి, మీరు ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతారా? 11 గ్లాసులు థమ్సప్ చేస్తే గబగబా స్ప్రైట్ థమ్సప్ లాగించి పెడితే కదా. కానీ మంచినీళ్ళు తాగాలి. పిల్లలే కాదు, చదువుకునే వాళ్ళే కాదు, పెద్దవాళ్ళకి కూడా మంచినీళ్ళు రోజుకి 11 గ్లాసులు ఖచ్చితంగా తాగాలి. మంచి ఆరోగ్య రహస్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడు. 3 విషయాలు చెప్పా ఇప్పటిదాకా. 1, ప్రతిరోజు ఏం చేయండి? బైబిల్ చదువుకోండి. 2వది, ప్రార్థన చేసుకోండి. 3వది, ఆరోగ్యంగా ఉండండి. 4వది, టైం మేనేజ్మెంట్, సమయ పాలన. ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి పౌలు ఏం రాస్తాడో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. టైం గురించిందా బైబిల్లో? దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి. యూ మస్ట్ యూటిలైజ్ యువర్ టైం. సమయము, టైం మేనేజ్మెంట్.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 11, ఇక మార్చి 1 నుంచి ఎగ్జామ్స్. అంటే మీకు కనీసం టైము ఒక సబ్జెక్టుకి 2-3 రోజులు కూడా లేదు. చాలామంది చదివే పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఈ టైంను విభాగించుకుంటారు. రివిజన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది పిల్లలు. అప్పుడే రివిజన్లోకి వెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టు కాజేసుకుంటూ వస్తుంటారు. కొంతమంది ఉంటారులేండి, వాళ్ళు ఇప్పుడు కూడా అసలు ఇంకా స్టార్ట్ కూడా చేసి ఉంటారు కొంతమంది. ఎందుకో తెలుసా, వాళ్ళు దేని మీద ఆధారపడతారు, టెస్ట్ పేపర్స్, గైడ్స్. టెస్ట్ పేపర్స్, గైడ్స్ చదువు మంచిది కాదు. టెక్స్ట్ బుక్, యూ షుడ్ ఫాలో టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు చదివి ఉండాలి. కనీసం మీరు మనసులో పెట్టుకోకపోయినా చదివి ఉండాలి. అంటే ఈ టెక్స్ట్లో ఇది ఉంది అని చెప్పగలగాలి. ఈ టెక్స్ట్, ఈ పాఠం ఇది చెబుతుంది. డానీని నోవా నేనేం చేస్తానంటే, ముందు మీ పాఠాల పేర్లు చెప్పండి రా అంట. నేను ఎప్పుడైనా వాళ్ళతో చదివిటానికి కూర్చుంటే తెలుగు పాఠాలు ఏంటో చెప్పురా అంట. వాడు 2-3 చదువుతాడు, 4 నుంచి మర్చిపోతాడు. ఇంగ్లీష్ లెసన్స్ చెప్పు నానా అంట. ఆ ఇంగ్లీష్ లెసన్స్తో పాటు ఆధార్ కూడా చెప్పు నానా అంట. పొయిట్ ఎవరు రాశారు ఆ పాఠం, అలా చెప్పునా. పాఠాలన్నీ ఖచ్చితంగా, క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా చదివి ఉండాలి. మీకు మెమరైజ్ లేకపోయినా, గుర్తు లేకపోయినా కనీసం ఈ ఈ ఈ ఈ పాఠంలో ఈ ప్రశ్నలు ఉన్నాయి అని తెలుసుకోనండి. టైం మేనేజ్మెంట్ సమయం చాలా విలువైంది. ఇంకా ఇప్పుడు కూడా ఈ ఫిబ్రవరి నెలలో 11వ తారీఖు వచ్చినప్పుడు కూడా దయచేసి వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, ఇక బోడి బొంగ ఇవన్నీ అవసరమా చెప్పండి. అసలు ఆ ఫోన్నే మీరేం చేయండి, ఫైట్ చేసేయండి. వద్దు. ఇంకా ఇప్పుడు కూడా ఇక ఎగ్జామ్స్ ఇక దగ్గర పడుతున్నప్పుడు కూడా దీన్ని ఏమంటారు తెలుసా, కొంతమంది ఎగ్జామ్ ఫీవర్ అంటారు. బాగా చదివే పిల్లలకి ఇక ఈ టైంని, క్రూషియల్ టైం ఇది, దీన్ని ఎగ్జామ్ ఫీవర్ అంటారు. అంటే వాళ్ళకి ఒక రకమైన ఎగ్జామ్స్ ఫీవర్, ఆతృత వచ్చేస్తుంది. చదివే పిల్లోడికి ఒక రకమైన ఆతృత వచ్చేస్తుంది. అమ్మో, ఇక వాడు వేసుకుంటాడు టైం మేనేజ్మెంట్ వేసుకుంటాడు. ఈ సబ్జెక్టుకి ఎన్ని రోజులే, ఈ సబ్జెక్టుకి ఎన్ని రోజులే. అమ్మో, 10 సబ్జెక్టులకి మరి నేను ఎప్పుడు చదవాలి, ఏ రోజు ఎన్ని చదవాలి, ఏ రోజు ఎన్ని. టైం మేనేజ్ టైం చాలా విలువ. మరలా రాదు కదండి. బంగారం షాపులో ఏముంటుందో తెలుసా, కాలము బంగారముతో సమానం. బేరమాడి నా సమయాన్ని వృధా చేయొద్దు కదండి. డోంట్ బార్గెయిన్, బేరాలాడద్దు. నా సమయాన్ని, బంగారాన్ని మీరు వృధా చేయబాకండి. కాబట్టి టైం ఈజ్ గోల్డ్. టైం బంగారం, సమయం బంగారం, పోతే రాదు మరలా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒక టైం షెడ్యూల్ లేకుండా మీరు చదువుతున్నారంటే మీరు మంచి విద్యార్థులే కాదు. ఈరోజు కూడా ఆలస్యం లేదు. ఒక షెడ్యూల్ టైం పెట్టుకోండి. ఈ సబ్జెక్టుకి ఇంతవరకు, ఈ సబ్జెక్టుకి ఇంతవరకు, చక్కగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఇక్కడే ఇంకొక కీలకమైన విషయం ఏం తెలుసు, దీన్నే ప్లానింగ్ అంటారు. చెప్పండి, ఏంటి చెప్పండి, ప్లానింగ్, ప్రణాళిక. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు చూడండి. ఆయన చెప్పిన మాటే చదువుదాం మనం. యేసు ప్రభువారు చెప్పిన మాటే చదువుదాం. ఎందుకంటే ఆయన మాటలకు మించి ఇంకెవరట మాట్లాడే వాళ్ళు లేనే లేరు. చూడండి, ఒక గోపురం కట్టేవాడు మీలో యేసు ప్రభువారు అన్న మాట చదువుదాం. 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27 నుంచి చదువుతాను. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల, చూడండి, దేని కట్టడానికంట, గ్రేట్ టవర్ అనుకుందాం. టవర్, గోపురం అంటే ఏంటిది, టవర్. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి
తగులుబడి మొదట లెక్క చూసుకొనడా అంటే ఏంటి ఉద్దేశం? ఏదైనా కట్టాలి అనుకున్నప్పుడు వాడు ఏం చూసుకుంటాడు చెప్పండి? క్యాల్కులేషన్ ఉంటుంది. ఇది నేను కట్టగలనా, ఇది నేను ముగించగలనా, ఇల్లు నేను కట్టగలనా కదండి, క్యాల్కులేషన్. దాన్నే ప్రణాళిక అన్నాడు. 29వ వచనం, చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టును కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఏం చేస్తారు? ఎగతాళి చేయి సాగుదురు. ఎగతాళి కాబాకండి, ఫెయిల్ కాబాకండి, ఎగతాళి కాబాకండి, జీవితం ఎగతాళి చేసుకోబాకండి. యేసయ్య మాటలు చూడండి ఎలా ఉన్నాయో. జీవితం ఎగతాళి కాబాకండి, అపహాస్యం పాలు కాబాకండి, ఓడిపోబాకండి. ముందే ప్రణాళిక వేసుకోండి. తర్వాత మాట కూడా చూద్దామా? తర్వాత మాట కూడా చూద్దాం. 31వ వచనం, మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడా లేదా? తర్వాత చూడండి 32వ వచనం, శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తన కలిగినదంతా విడిచిపెట్టిన వాడు. చూసారండి, ఒక రాజుకు కూడా ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ ప్రణాళిక, ప్లాన్. కాబట్టి టైం మేనేజ్మెంట్. 5వది ప్లానింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్, ప్లానింగ్. ఇంకో విషయం చెప్తాను. ఈ ప్లానింగ్లో మీరు బేరీజ్ వేసుకోవాల్సిందేం తెలుసా? నీట్ గుడ్ హ్యాండ్ రైటింగ్. నీట్ గుడ్ హ్యాండ్ రైటింగ్. కొన్నిసార్లు పరీక్షలకు రాసేసరికే హ్యాండ్ రైటింగ్ పోద్ది. ఎందుకో తెలుసా? ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ అన్నీ బాగా రాసుకుంటూ వస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది? ఫాస్ట్ అయిపోయింది అంటే పెన్ను ఇట్ట గీకుతున్నామంటే ఏమైపోద్ది? హ్యాండ్ రైటింగ్. కాబట్టి ఒక 15 minutes ఎవ్రీడే ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్ కోసం ప్రయత్నం చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎనీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్, హ్యాండ్ రైటింగ్, ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్, బాగా ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్. ఒక 15 minutes ప్రతిరోజు. ఏ సబ్జెక్ట్ అయినా మీకు వచ్చింది ఒక క్వశ్చన్ అట్లా మనసులో అనుకోండి, ఆ క్వశ్చన్ పేరు రాయండి, ఆ క్వశ్చన్ రాసి ఆన్సర్ ఫాస్ట్గా రాయండి. ఫాస్ట్గా రాసే విధానంలో కూడా నీట్గా రాయండి. ఎగ్జామ్స్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫాస్ట్ అండ్ నీట్ గుడ్ హ్యాండ్ రైటింగ్. అది చాలా ప్రాముఖ్యం. ఇంటి దగ్గర రాసినట్టే నేను రాస్తాను. FA1 ఎగ్జామ్కి ఎట్ రాసానో రాస్తాను, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి ఎట్ రాసానో రాస్తాను అంటే కుదరదు. ఈ సబ్జెక్ట్, ఈ ఫైనల్ ఇయర్స్ లేకపోతే లాస్ట్ కామన్ ఎగ్జామ్స్, ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది పిల్లలకి హ్యాండ్ రైటింగ్ లేదు ఈ రోజుల్లో. ఎగ్జాంపుల్ మా నోవాతో చాలాసార్లు చెప్తా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోరా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో. వాడికి ఇంట్రెస్ట్ అట్లా. కానీ హ్యాండ్ రైటింగ్ లేకపోతే మీరు ఎంత మేధావులైనా సరే మీ పేపర్ చూడగానే చెప్పండి, ఇన్విజిలేటర్కుల్లా మీ దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు లోపల 50 మార్కులు లేదా 100 మార్కులకి ఆన్సర్స్ మార్కులు అనుకోండి పేపర్. హ్యాండ్ రైటింగ్ చూడగానే ఇన్విజిలేటర్కి ఎటుంటుంది తెలుసా? 100కి 20 మార్కులు తగ్గించేస్తాం. 20 మార్కులు పోతాయి. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ చాలా ప్రాముఖ్యం. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే మీ మార్కులు తగ్గిపోతాయి. కాబట్టి కష్టపడండి బాగా. హ్యాండ్ రైటింగ్ మీకు వేళ్ళు తిరిగేది కూడా ఒక వయసులోనే. మరలా చెప్తున్నాను నేను. ఇప్పుడు కీబోర్డు చూడగానే అందరు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా, రెహమాన్ వాయించినట్టు నేను ఎప్పుడు వాయిస్తాను. ఇక వాయించలేవమ్మా,
నీకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తే రెహమాన్ వాయించినట్టుగా నీ వేళ్ళు తిరగవు. ఫస్ట్ ఏం తిరగవు చెప్పండి? ఈ ఫింగరింగ్ తిరగదు. ఈ ఫింగరింగ్ తిరగదు ఇక మనకి. వాళ్ళకి తిరిగినట్టుగా, వాళ్ళు ఆడించినట్టుగా మనకు తిరగదు. అలాగే ఒక ఏజ్లో హ్యాండ్ రైటింగ్ మీరు కష్టపడకపోతే, ఒక ఏజ్కి మీకు ఆ డిసిప్లిన్ రాకపోతే తర్వాత కష్టం. కాబట్టి ఫాస్ట్, నీట్, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎగ్జామ్స్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీరు చక్కగా ఉన్నతంగా మీరు దీవించబడగలరు. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? కాస్త పక్కన వాళ్ళకి చూపిద్దాంలే, నీకేందో బాగొచ్చి ఏమనుకుంటావు తెలుసా? ఆ అమ్మాయి భలే విసిగిస్తుందండి, ఆ అబ్బాయి కూడా కాస్త తెలిసినోడే, మా ఇంటి పక్కన ఆడో మాకు బీరకాయ పీసు ఆడో బంధు, కాబట్టి కాస్త చూపిస్తానులే. నీకు తెలుసా టీ బార్స్ అనేవి ఉంటాయి. పట్టుకుంటారు ఇన్విజిలేటర్. నీ ఆన్సరు, నీ వెనకాలోడు ఆన్సరు మ్యాచ్ అయింది అంటే పట్టుకుంటారు. కాబట్టి పక్కనోళ్ళతో మీకు అసలు ఏమి లేదు, సంబంధమే లేదు. పక్కనోళ్ళ గురించి అసలు మీరేం చేయకూడదు, ఆలోచించకూడదు. కాస్త బిట్టన చూయిస్తాలి. బిట్టు లేదు, బొట్టు లేదు. నీకెంతవరకు వచ్చో అంతవరకు రాయటం, పేపర్ ఇచ్చేయటం, వచ్చేయటం. ఎటు చూడద్దు. మాస్ కాపీయింగ్ అస్సలు దేవుని బిడ్డలో క్రైస్తవులని చెప్పుకునే మనమే, మన ద్వారా మన సాక్ష్యం నిలబడిద్ది. కాబట్టి మాస్ కాపీయింగ్కి ఎప్పుడు కూడా లోను కావద్దు, కాపీ కొట్టద్దు. ఎప్పుడు కూడా ఇవి అవి తీసుకెళ్ళి కాస్త చూసుకొని వద్దాంలే, వద్దు. అందుకనే కష్టపడండి, దాని కొరకే కష్టపడి చదవండి. ఎగ్జామ్స్ టైంలో పేపర్లు చించుకొని మాస్ కాపీకి ఆ కాపీ కొడదాం, ఈ కాపీ కొడదాం, అస్సలు అట్లాంటి దేవుని బిడ్డలకి తగదు. దేవుని బిడ్డలు అట్లా చేయటానికి వీలు లేదు. కాబట్టి జాగ్రత్తగా సిద్ధపడండి. ఇంకా ప్రాముఖ్యమైనది ఏం చెప్పంటారా? ఎగ్జామ్స్ టైంలో మీరు సెంటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హాల్ టికెట్తో పాటు మంచి పెన్స్, ఈరోజు మీకు ప్రార్థన చేసి ఒక్కొక్క పెన్ను ఇస్తాం, అది ప్రార్థన పెన్ను వరకే, కానీ మంచి పెన్నులు తీసుకోవాలి. తర్వాత మంచి స్కెచెస్. కొన్ని నేను బాగా చదివేటప్పుడు బాగా ఎగ్జామ్స్ రాసేవాడిని. నా ఇన్విజిలేటర్స్ కానీ మా వాళ్ళు కానీ చూడగానే నా పేపర్ భలే సంతోషపడేవారు. ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండేది, ఆన్సర్ అట్రాక్టివ్గా. ఇప్పుడు కూడా నాకు ఆ సైడ్ హెడ్డింగ్ ఏదైనా రాసుకున్నానంటే బైబిల్లోది, దానికి వెంటనే ఒక గ్రీన్ మార్కర్తో లేకపోతే చక్కటి స్కెచ్తో, బ్లూ స్కెచ్తో సైడ్ హెడ్డింగ్ పెట్టేస్తా. రాసిన దానికి అట్లా సైడ్ హెడ్డింగ్ పెట్టేస్తా. ఒక డిజైన్ పెట్టుకుంటా, ఈ ఆన్సర్ ఇట్లా చెప్పాలి అని ప్రత్యేకంగా. చూడండి, కొన్ని డిజైన్స్ ఉంటాయి. నేను రాసుకునేవి, నేను సిద్ధపడే పేపర్స్ కానీ, బైబిల్ సిద్ధపడేటప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఆ లక్ష్యం ఉంది నాకు. కొన్ని డిజైన్స్, కొన్ని పెన్నులు నా పక్కన పెట్టుకుంటా. బైబిల్లో కూడా గ్రీన్ మార్కర్ పెట్టుకుంటా, బ్లూ స్కెచెస్ పెట్టుకుంటా. కొన్ని పెన్నుతో రాసిన వెంటనే దాని కింద సైడ్ హెడ్డింగ్ డిజైన్ కొట్టుకుంటా. అవి చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయి. పక్కన ఒక క్వశ్చన్ రాసేటప్పుడు జిస్ట్ ఇస్తా, వెంటనే సారాంశం ఇస్తా. ఈ క్వశ్చన్ ఆన్సర్ అంతా ఈ 2 లైన్లోనే ఉన్నాయి అని చెప్పడానికి ఒక మంచి సారాంశం ఇచ్చేస్తా. అది ఎవరో చెప్పేది కాదు, మీకు మీరే స్కిల్డ్గా నేర్చుకునేది. ఎట్లా తెలుసా అండి? డిబేట్ కాంపిటీషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ సిద్ధపడేటప్పుడు ఆ సైడ్ హెడ్డింగ్స్ ఏరుకోవాలి. ఈరోజు మదర్స్ డే, ఈరోజు ఫాదర్స్ డే, లేకపోతే గుర్రం జాషువా గారి జయంతి, లేకపోతే ఇంకొక మంచి కవి గారి జయంతి, తెలుగు భాషా దినోత్సవం, ఇంకొకటి ఏదైనా సిద్ధపడేటప్పుడు మెయిన్ పాయింట్స్ అన్నీ చక్కగా అండర్లైన్ ఇచ్చుకుంటా ఒక మంచి బ్లూ స్కెచ్తో స్కెచ్ మార్క్ చేసుకుంటూ కానీ వెళ్తే చూసే వాళ్ళకి ఎట్టుంటుంది తెలుసా? ఆ పేపర్ చూసే వాళ్ళకి ఎట్టుంటుంది తెలుసా? ఎంత ఇంట్రెస్ట్గా, అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి
రాసేటప్పుడు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, మంచి పెన్స్, తర్వాత మంచి ఈ స్కెచెస్, బ్లూ స్కెచెస్, ఎక్కువ బ్లూ స్కెచ్ వాడండి. గ్రీన్ మార్కర్ అట్లా టైప్ చేసేది, అట్లా చక్కగా ఒక స్కెచ్ పాయింట్ ఇచ్చేది. ఆ సైడ్ కూడా పెన్సిల్ తీసుకెళ్ళండి, పెన్సిల్తో ఆ క్వశ్చన్కి ఒక డిజైన్ ఇచ్చేది. ఎరేజర్ తీసుకెళ్ళండి, మంచి ఇది స్కేల్ తీసుకెళ్ళండి. అట్లా మీరు రాస్తే దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. ఇంకా ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? నేను నా జీవితంలో ఇప్పుడు కూడా మర్చిపోలేదు. నేను అప్పుడప్పుడు చెప్పే మీతో చాలాసార్లు. నేను మా క్లాసులో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వీణా అనే అమ్మాయి నా క్లాస్మేట్, చాలా ఇంటెలిజెంట్. మ్యాథ్స్ ఎగ్జామ్ ఆ రోజు అందరం కూర్చొని రాస్తాను. ఎగ్జామ్ రాస్తూ ఆ అమ్మాయి అయితే సో ఇంటెలిజెంట్, మోస్ట్ అన్నమాట. ఇంకా వెరీ 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 ఇంటెలిజెంట్, బాగా రాసింది పాపం. కానీ ఎందుకో వాంతి వచ్చి పేపర్ మీద వాంతి కక్కేసింది. అన్ఎక్స్పెక్టెడ్ ఒక సిట్యువేషన్ అది. అసలు ఊహించని పరిణామం. అన్ఎక్స్పెక్టెడ్గా వాంతి అంటే లోపలేదు అమ్మాయికి పాపం. రాస్తూ ఉండగానే ఆ అడ్మిషన్ పేపర్ మీద కక్కేసింది. ఏమీ నిస్సహాయంగా అంతే. న్యూజిలాటర్లు క్లాసులు అందరం అంతే చూస్తూ వచ్చేసాం, ఏం చేయలేం. ఆ పేపర్ పోయింది, చూసారా? కాబట్టి దేవుని భయము, దేవుని జ్ఞానము, ఏకాగ్రత చాలా ప్రాముఖ్యం. దేవుని ఆధారం చేసుకోకుండా మనం మన సొంత దారిలో వెళ్ళాము అంటే నష్టపోతాం. ఎంత చేసినా రక్షణ ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. చెప్పండి, యుద్ధ దినమునకు గుర్రమును ఆయుధపరచుట కద్దు కానీ రక్షణ ఎవరివ్వాలి? దేవుడే. ఆఖరి పాయింట్ ప్రాముఖ్యమైనది, అస్సలు భయపడబాకండి. నో టెన్షన్ ఎట్ ఆల్. దేవుని బిడ్డలు భయపడరు. తెలుసండి, దేవుని బిడ్డలు ఏం చేయరు చెప్పండి? ఎగ్జామ్స్ టైంలో అస్సలు భయపడబాక, ఫ్రీగా ఉండండి. ఎందుకో తెలుసా? ఎందుకు పాస్టర్ గారు అంటే, మీకు లోకస్తులకు ఉన్న తేడా ఏంటో చెప్పమంటారా? మీరు యేసయ్య పిల్లలు. గాడ్ ఈజ్ విత్ యూ. మీతో ఉన్నవాడు దేవుడే. యేసయ్య మీతో ఉన్నాడు. మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నా, మీరు ఎగ్జామ్స్ రాస్తున్న ఈ మాట గుర్తుపెట్టుకోండి, మై గాడ్ ఈజ్ విత్ మీ. నా దేవుడు నాతో ఉన్నాడు. మా అమ్మ నాతో రాకపోవచ్చు, మా నాన్న నాతో రాకపోవచ్చు, నాకెవ్వరు లేకపోవచ్చు, కానీ నా యేసయ్య నాతో ఉన్నాడు. నేను దేనికి భయపడను. చూసారా? దేవుని మహాకృప వలన ఒక మాట చెప్పంటారా? మీకు తల్లిదండ్రులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది పిల్లలకి పరీక్ష హాల్కి తీసుకువెళ్ళటానికి తల్లి కానీ తండ్రి కానీ రారు, ఎందుకంటే వాళ్ళకు ఉండరు. నాకు అలాంటి పిల్లలను చూస్తే ఎంత ఏడుపు వస్తుందో. కానీ వాళ్ళే ఈ రోజుల్లో బాగా చదివి ఏకాగ్రతతో చదివి ఉన్నతమైన మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థితిలో ఉంటున్నారు. ఒక డిఎస్పి ఆఫీసర్ గారు కడపలో చేస్తున్న ఆయన వాట్సాప్లో తన జీవితం గురించి చెప్పాడు. ఆయన, ఈ డిఎస్పి స్థాయికి నేను రావడానికి నాకు ఎవ్వరు లేరు, అమ్మ కానీ నాన్న కానీ లేరు. చిన్నప్పుడే నేను అమ్మని నాన్నని కోల్పోయాను. కానీ ఒక హాస్టల్ వార్డెన్ నన్ను ప్రేమించింది, నన్ను ఇలా చదివించింది. నా దేవుడు నాతో ఉన్నాడు. భయపడబాకండి. యేసయ్య మీతో ఉన్నాడు. ఎవరు మీతో లేకపోవచ్చు. ఎగ్జామ్ సెంటర్కి ఎవరు వచ్చి మిమ్మల్ని వదిలిపెట్టకపోవచ్చు. అస్సలు భయపడబాక, దేనికి భయపడబాక. యేసయ్య మీతో ఉన్నాడు. యేసయ్య మిమ్మల్ని చేయి పట్టుకొని రాయిస్తాడు. ఆయన అద్భుతంగా సహాయం చేస్తాడు, అద్భుతమైన విజయాలు ఇస్తాడు. ఈ సంవత్సరం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న మీ అందరికీ నా యేసయ్య అద్భుతమైన విజయం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చాలండి, ఇంకా బాగా విన్నారు. పాస్టమ్ గారు కూడా వచ్చి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక్కొక్కరి కోసం చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను. అందరు ముందుకు వస్తే
తర్వాత పెన్నులు ఇస్తాం మీ అందరికీ. మన సంఘం కమిటీ వారు ప్రేమించి